ఈరోజు ఆయనని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని ఆయన అంటుంటే, లేదు ఆయన నోటి దురుసు వల్ల, ఆయన చేష్టల వల్ల ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఏంటి గన్మెన్ తీసేశారు మీది? దురుసుతనానిక లేకపోతే అంటే అగ్రెసివ్గా వెళ్ళటం వలన? అధికార పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు వీటన్నిటిని చూస్తూ ఊరికనే ఉండి అంటే నా గన్మెన్ తొలగించేవారు కాదు. గన్మెన్ ఇస్తే ఒక లెక్క, గన్మెన్ తీస్తే ఒక లెక్క అనేది ఉండదు కదా. ఒక థ్రెట్ ఉంది, దీనికి ఖచ్చితంగా లోకేష్, చంద్రబాబు బాధ్యులు. మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు? మమ్మల్ని ఎదుర్కోలేక పరిటాల సునీత ఈ కేసును మళ్ళీ కూడా రీఓపెన్ చేయించి అరెస్టులు మొదలైనవి. మీ మీద కూడా చాలా కేసులు, అంతకుముందు నాన్ అవైలబుల్ కేసులు, ఆ తర్వాత మీరు కొన్ని రోజులు అటు ఇటు తిరగటం ఇవన్నీ అనిపించట్లేదా కొద్దిగా భయంగా? భయం ఏముందండి, ఏముంటుంది, జైల్లో కూడా అన్నం పెడతారు. నేను షుగర్ కోటింగ్ చేయకుండా మిమ్మల్ని అడిగేస్తానన్నా, ధర్మవరం నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఏం పని? అంటే మాట్లాడడానికి నోరు ఉందా కాబట్టి ఏమైనా మాట్లాడేయచ్చు, బురద జల్లేయచ్చు. తప్పుడు కూతలు, తప్పుడు పనులు, ఇవి తప్ప మీకు వేరే ఎజెండా లేదా? పరిటాల కుటుంబానికి భయపడట్లేదు మరి? ఏందుంది వాళ్ళ దగ్గర? ఏం చేస్తారు వాళ్ళు? రమణారెడ్డి మర్డర్ విన్నాం, ఓబుల్రెడ్డి మర్డర్ విన్నాం, చెన్నారెడ్డి మర్డర్ విన్నాం, పరిటాల రావు విన్నాం. మిగిలిన వాళ్ళందరినీ దావన పోయే వాళ్ళని చంపిన వాళ్ళే వాళ్ళు. నా ఎంటుకు కూడా పీకలేరు, నా ఎంటుగా కూడా టచ్ చేయలేరు. వీళ్ళ తాతలకు చదువులు చెప్పిన వాళ్ళు మా తాతలు, నా ఎంటుకు కూడా పీకలేరు. ప్రశ్నలో రీజన్ విత్ రావణ్ అని చెప్పని మేము పాడ్కాస్ట్లు మొదలుపెట్టిన తర్వాత రెండో వ్యక్తి మేము కాంటాక్ట్ అయిన వ్యక్తి ఈయన. అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సత్సంబంధాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేరిన అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకళ్ళు. ఈరోజు ఆయనని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని ఆయన అంటుంటే, లేదు ఆయన నోటి దురుసు వల్ల, ఆయన చేష్టల వల్ల ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఏది నిజం? ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. అన్న నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, బాగున్నారా? ఆల్ గుడ్ అన్న. సో స్ట్రైట్ టు ద పాయింట్, ఏంటి గన్మెన్ తీసేశారు మీది? అంటే మీ దురుసుతనానిక లేకపోతే అంటే అగ్రెసివ్గా వెళ్ళటం వలన? అసలు గన్మెన్ తీశారని నాకు ఇందాకే తెలిసింది. ఎట్లా, ఎందుకు తీశారు అసలు? దుడుకుతనమా, దురుసుతనమా? దురుసుతనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు వీటన్నిటిని చూస్తూ ఊరికనే ఉండి అంటే నా గన్మెన్ తొలగించేవారు కాదేమో. అనంతపురం జిల్లాలో గ్యాంగ్ రేప్లు, మర్డర్సు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గం. ఏ సందర్భంలో కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం వచ్చిన ఏ సందర్భంలో కూడా ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా పరిటాల సునీత, పరిటాల శ్రీరాముల దౌర్జన్యాలపైన, చంద్రబాబు నాయుడు గారి ఆయన తప్పిదాలపైన, మరి లోకేష్ గారి పొరపాట్లపైన, ఓవరాల్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలపైన, దుర్మార్గాలపైన గొంతు ఎత్తుతూ ఉన్నాము. ఈ గొంతు ఎత్తడం అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికంటే వారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి నచ్చలే. స్థానికంగా ఉన్నటువంటి పరిటాల సునీత రాబోయే ఎన్నికల్లో ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తాము గెలిచేది అబద్ధమని పదే పదే వారి అధిష్టానానికి మొరబెట్టుకొని ఈరోజు ప్రకాష్ రెడ్డి నోటికి వచ్చినట్లుగా మమ్మల్ని తిడుతూ ఉన్నాడు. మేము చేసిన తప్పులకు, చేయని తప్పులకు అని ఆమె చెప్పుకుంది. సో ఆయనకు ఆ గన్మెన్ తొలగిస్తే కానీ భయపడడు,
భయపెట్టుకొనే మనం పని జరపాలనేసి ఆమె ఏదైతే సూచన చేసిందో దాన్ని ఆచరిస్తూ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు. పరిటాల కుటుంబానికి భయపడట్లేదు మరి? ఏముంది వాళ్ళ దగ్గర భయపడడానికి? మేము చూడండి ఏముంది, పరిటాల కుటుంబాన్ని ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అంటే గన్మెన్ ఇస్తే ఒక లెక్క, గన్మెన్ తీస్తే ఒక లెక్క అనేది ఉండదు కదా. నా మనసాక్షికి నేను చేస్తున్నది తప్పు కాదు అనిపించినప్పుడు ఖచ్చితంగా ముందుకే వెళ్తాం, కానీ వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఈరోజు జిల్లాలో నాతో పాటు కనీసం ఒక 4-5 గొంతులు బిగ్గరగా తెలుగుదేశం ప్రభుత్వం మీద గట్టిగా వారి వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి ఉండింటే మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా నా అభిప్రాయం. చాలామంది మిమ్మల్ని అడగాలి అని అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ క్వశ్చన్ నేను తర్వాత అడుగుతా. ఓకే, ముందు అసలు పరిటాల సునీత గారి గురించి మాట్లాడాలి. మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు కదా? అవునండి, ఈరోజు నాకు తెలిసి 14th డే. అవును, ఎందుకు అరెస్ట్ చేశారు? మా ఊర్లో మహేష్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని 16 నెలలు అయింది. 16 నెలల కింద రైలు కింద పడి చనిపోయాడు. అది సూసైడ్ అనేసి రైల్వే డిపార్ట్మెంట్ సర్టిఫై చేసింది. అదేవిధంగా ఆ కేసును వెంటనే అనంతపూర్ రూరల్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు కూడా అది సూసైడ్ అనేది తేల్చేసి పక్కన పెట్టేశారు. ఇన్వెస్టిగేషన్ జరిగింది అప్పటికే. ఓకే, అయితే మమ్మల్ని ఎదుర్కోలేక పరిటాల సునీత ఈ కేసును మళ్ళీ కూడా రీఓపెన్ చేయించి మళ్ళీ కొత్తగా కంప్లైంట్ తీసుకొని, అంతవరకు ఈ 16 నెలల పాటు ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న మర్డర్ చేయించాడు ఆ అబ్బాయిని, తోపుదుర్తి పిల్లోని మహేష్ అనేటువంటి ఆరోపణలు పరిటాల సునీత సహా శ్రీరామ్తో సహా తెలుగుదేశం పార్టీ వారి పచ్చ మీడియా మొత్తం కోడై కూసింది 16 నెలల పాటు. ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది సూసైడ్ కేవలం ఆ మహేష్ అనే అబ్బాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు ఆయన పెట్టినటువంటి ఫేస్బుక్లో పోస్టులు కానీ ఇన్స్టాలో పోస్టులు కానీ అందులో క్లారిటీగా అప్పటికే వచ్చింది. సో ఇది సూసైడ్ అనేసి తేలిన తర్వాత మళ్ళీ కొత్త కంప్లైంట్ తీసుకొని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్తో, మహేష్ వాళ్ళ ఫాదర్తో, మల్రెడ్డి అనే అతనితో మళ్ళీ కంప్లైంట్ తీసుకుని మా అన్నను అంటే వారి కొడుకు మల్రెడ్డి కొడుకు చనిపోయేదానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణము రాజశేఖర్ రెడ్డి అంటే మా అన్న సంక్రాంతి పండుగ రోజు ఫోన్ చేసి బెదిరించాడు, దానికి భయపడి సూసైడ్ చేసుకున్నాడు. ఇదే కాకుండా ఆ అబ్బాయి భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మనస్తాపం చెంది చనిపోయాడు అని కేసు నమోదు చేశారు. 2 రీజన్స్ పెట్టారా? 2 రీజన్స్. తలలో గుజ్జున్నాడు ఎవడైనా వ్యక్తిగత కారణాలతో వాడు సూసైడ్ చేసుకున్నాడు అనేది అందరికీ అర్థమైంది. తలలో గుజ్జున్నాడు ఎవడైనా కూడా నేను విమర్శించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా విమర్శ చేస్తున్నాయి ఇది అక్రమ కేసు అని. పని 16 నెలల తర్వాత మళ్ళీ కేసు రీఓపెన్ చేయడం ఏంది? దాన్ని ఆ రోజు హత్య అని ఇన్ని ఛానల్స్ బిగ్గరగా మాట్లాడినప్పుడు ఆ రోజు దాని గురించి ఏ పోలీస్ అధికారి కూడా దాని గురించి మాట్లాడలేదు, దాని ప్రస్తావించలేదు. అది హత్య కాదని తెలుసు, ఆత్మహత్యని డిసైడ్ అయిపోయింది. దాని తర్వాత కేసు రీఇన్వెస్టిగేట్ చేయడానికి అది ఆత్మహత్య కాబట్టి మళ్ళీ కంప్లైంట్ తీసుకొని మళ్ళీ అదే అతనితోనే మల్రెడ్డితో మాట్లాడించి మళ్ళీ చేయడం. మరి ఈరోజు బెయిల్ పిటిషన్ హియరింగ్ జరిగే రోజు నాకు మళ్ళీ ప్రాణహాని ఉందనేసి ఆ అబ్బాయి తండ్రితో మళ్ళీ ఒక పిటిషన్ జడ్జికి పెట్టిస్తారు. అంటే పరిటాల సునీత డబ్బు ఆశ చూపించి ఆ మల్రెడ్డి అనే వ్యక్తిని కొనుక్కొని అతని ద్వారా ఈ కేసు మా మీద పెట్టించేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇందులో నిజం అందరికీ తెలుసు, ఇది నిలబడే కేసు అయితే కాదు. కాకపోతే మేము పైచేయి సాధించినామని ఆమె భావించడానికి ఇది వాళ్ళకి అవకాశం ఉంది. సరే, ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఏంటి అనేది పక్కన పెడితే అరెస్టులు మొదలైనవి, మీ మీద కూడా చాలా కేసులు, అంతకుముందు నాన్ బెయిలబుల్ కేసులు, ఆ తర్వాత మీరు కొన్ని రోజులు అటు ఇటు తిరగటం ఇవన్నీ అనిపించట్లేదా కొద్దిగా భయంగా? భయం ఏముందండి, ఏముంటుంది? జైల్లో కూడా అన్నం పెడతారు, మనం రిమాండ్లో ఉన్నామంటే కోర్టు ప్రొటెక్షన్లో, కోర్టు సంరక్షణలో ఉన్నట్లు. మన శిక్ష పడితే కన్విక్టెడ్ ప్రిజనర్, అవును, అంతవరకు జస్ట్ అక్యూజ్డ్. మా మీద ఏమో ఆరోపణ చేసినా కూడా ఆరోపణ మాత్రమే, అది విచారించాల్సింది కోర్టు. 100 ఆరోపణలు చేయొచ్చు ఈ ప్రభుత్వం, వీరికి ఉన్న సమయం మరో 3 సంవత్సరాలు. సంవత్సరానికి 10 కేసులైనా పెట్టచ్చు, 30 కేసులైనా పెట్టచ్చు. ఎన్ని పెట్టారు మీ మీద? ఇప్పటికి 6 కేసులు నా మీదను, ఒక 7 కేసులు మా చిన్నాయన కొడుకు అమర్నాథ్ రెడ్డి మీదను, మా అన్నోళ్ళు 2 మీదను కలిపి ఒక 1 డజన్ కేసులు. సో ఈ రకంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా
అందులో మనం తప్పు చేస్తే కదా, తప్పు అని తెలిస్తే అది నేను చేయను, నా మనస్సాక్షి ఒప్పుకోదు. మరి నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? కాబట్టి కేసులకి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మా వర్షను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా పనిచేసింది. పరిటాల సునీతకు, పరిటాల శ్రీరామ్కి ఇద్దరికి కూడా గన్మెన్లు 5 ఏళ్ళు పాటించింది. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆమెకు 2+2 ఇచ్చారు, అతనికి 1+1 ఇచ్చారు. మరి నేను 10 సంవత్సరాలు గన్మెన్ ప్రొవిజన్ అందుకున్నవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, జగన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, మరి ఈ 2 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల గన్మెన్ ప్రొవిజన్ అందుకొని నాకు థ్రెట్ ఉంది. ఈ నియోజకవర్గంలో 4 మాజీ శాసనసభ్యులు హత్య గావించబడ్డారు. ఈ నియోజకవర్గంలో 100 మంది హత్య గావించబడ్డారు. మోస్ట్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ ఇన్ ది స్టేట్ అని గుర్తించబడినటువంటి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకునిగా ఉన్నటువంటి, అధ్యక్షునిగా ఉన్నటువంటి నాకు గన్మెన్ తొలగించడం అంటే అది జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్ణయం కాదు. దీనికి ఖచ్చితంగా లోకేష్, చంద్రబాబే బాధ్యులు. సో మరి క్రైమ్ చేయడానికి అలవాటు పడినటువంటి పరిటాల కుటుంబము, పరిటాల శ్రీరామ్, సునీత, అనేక హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిటాల సునీత తమ్ముళ్ళు, వీరందరూ కలిసి కుట్ర చేసి నాకు గన్మెన్ను తొలగించారని నేను భావిస్తాను. ఇప్పుడు దీన్ని భయం అనరా? నేను ఇంతకుముందు కూడా 2014-19 మధ్యలో కూడా గన్మెన్ లేకుండా తిరిగాను. ప్రజల రక్షణలో కొన్ని పదుల సంఖ్యలో వాహనాలు, కొన్ని సందర్భాల్లో ఏదైనా సమావేశాలకు వెళ్ళేటువంటి, సభలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కొన్ని 100 వాహనాల సమక్షంలో నేను ఊరేగుతానే ప్రతిపక్ష పాత్ర పోషించాను. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇందాక అడుగుదాం అనుకున్న ప్రశ్న మిమ్మల్ని మేబీ ఇప్పుడు దాకా ఎవరు అడుగుండకపోవచ్చు. మీ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఒక టాక్ గురించి నేను మీకు చెప్తాను. నేను విన్న మాట గురించి మిమ్మల్ని అడుగుతా. వేరే వాళ్ళ నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెత్తనం చలాయిస్తాడు అని బయట ఒక టాక్ నడుస్తుంది. ఒకటి, నేను షుగర్ కోటింగ్ చేయకుండా మిమ్మల్ని అడిగేస్తానన్నా, ధర్మవరం నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఏం పని? దాన్ని ఎప్పుడు చూశారు మీరు ధర్మవరం నియోజకవర్గంలో? నేను చెప్తా మీకు. మీరు అక్కడ అటెండ్ అవుతూ ఉంటారు, మనుషుల్ని విజిట్ చేస్తుంటారు. 1, 2, నేను ఒక ఛానల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నాకు తెలుసు, మీరు ఎట్లా అయితే మాట్లాడతారో తను కూడా అట్లానే మాట్లాడతారు. తను మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి నా నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారని చెప్పని డైరెక్ట్గా అన్నారు ఆ మాట. మీరు చూసారో చూడలేదు నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీకేం పని ఆయన నియోజకవర్గం? లెట్ మీ క్లారిఫై మీ ద్వారా అట్లీస్ట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారు పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయనతో ఉన్నాం. ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్పాలంటే 2000 సంవత్సరం నుంచి ఈరోజు వరకు 27 సంవత్సరాలుగా జగన్ గారితోనే ఉన్నాం. జగన్ గారే నాకు అన్నీ అని గతంలో అనేక సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవారు, అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు లేదా ఎంపీలుగా ఉన్నవారు, చాలామంది సీనియర్ నాయకులు అంతా కాంగ్రెస్లోనే కొనసాగారు. మా జిల్లాలో హిందూపురం పార్లమెంటు పరిధిలో నేను స్ట్రైట్ అవే వచ్చేసింది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో గురునాథ్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు, మేమందరము జగన్ గారితోనే ఉన్నాం. సో అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం కలిపి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతూ ఉన్నింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉన్నింది, ఇది అందరికీ తెలిసిన సత్యమే. అవును. మా జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల సునీత, రఘువీరారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఉన్నారు. బహుశా అది టెక్నికల్గా సంకీర్ణం కాకపోవచ్చు, కానీ జరిగిందైతే అదే విషయం. సో ఆ రోజు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. మరి జగన్ గారితో ఉండాల్సిన బాధ్యత మాకుంది. రాజశేఖర రెడ్డి గారు మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతో చేయలేము. ఆ రోజుల్లో ఏ చిన్న సమస్య ఉన్నా జగన్ గారు నాతో డిస్కస్ చేసేవారు. పెనుగొండలో ఎక్స్ఎంపీ గంగాధర్ గారి సతీమణి మంగమ్మ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆమెనే క్యాండిడేట్గా పెడతా ఉన్నాము, ఆమెను సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గాను అన్ని విధాలుగాను వెనక నుండి సపోర్ట్ చేయాలని జగన్ గారు చెప్పారు. అదేవిధంగా కదిర్లో కూడా ఇస్మాయిల్ అనేసి మైనారిటీ అభ్యర్థి, ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. కంకర్ ఇస్మాయిల్ అనేవాళ్ళు బీదవాడు. సో
వీళ్ళు ఇద్దరిని సపోర్ట్ చేయాలని అధిష్టానం చెప్పడంతో వాళ్ళిద్దరికీ కూడా ఫండింగ్తో సహా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించాం. జనంతోనూ ధనంతోనూ అన్ని విధాలుగానే, ఇంధనంతో అన్ని విధాలుగానే దగ్గరుండి నడిపించాం. అదేవిధంగా అప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర జరుగుతూ ఉంది. బహుశా పరిగి ప్రాంతంలో ఉంది, మహబూబ్ నగర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్. అప్పుడు సింగిల్ విండో సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వబోతున్నాయి, ఎలా చేద్దామనేసి ఆ రోజు మహేశ్వరారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు క్యాంపులో ఉన్నారు. షర్మిలమ్మ ఎలా చేద్దామనేసి వాళ్ళని అడిగానన్న, ఇట్లా జరుగుతుంది ఏమంటే ఇంక వదిలేద్దాంలేమో, మనం ఇబ్బంది అవుతుంది, మన గవర్నమెంట్ వాళ్ళు ఏమో అది అంటే, లేదన్నా మేము కంటెస్ట్ చేయాలనుకుంటున్నామంటే డబ్బు పోగొట్టుకోవడానికి సిద్ధపడితే కంటెస్ట్ చేయన్నారు మహేశ్వరారెడ్డి గారు. దాదాపు ₹1 కోటి 14 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాథమిక సహకార సంఘాల్లో, రైతు సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను పర్సనల్గా వెళ్ళి కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీల దగ్గరికి. 2013 14 ఎలక్షన్స్కి ముందు. సో మెజారిటీ సింగిల్ విండోలు గెలిచాం. సింగిల్ విండో ఎలక్షన్ పోస్ట్పోన్ అయితే వచ్చినాయి, మెజారిటీ సింగిల్ విండోలు గెలిచాము. తర్వాత 2014 తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ జరిగింది. ఆ పార్టీకి మాకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్లస్ కడపల మోహన్ రెడ్డి రావడంతో మా మెజారిటీ పెరిగింది. సో సెంట్రల్ బ్యాంక్ మేము గెలిచాం. మీరు గమనించాల్సింది, రాష్ట్రంలో కడప జిల్లా సెంట్రల్ బ్యాంకు మాత్రమే గెలిచింది. దాని తర్వాత మాది మాత్రమే వైసీపీ గెలిచింది. దట్ ఈస్ ది ఎఫర్ట్ ఆఫ్ ప్రకాష్ రెడ్డి. సో పార్టీకి అండగా నేను నిలబడ్డం జరిగింది. ఆ రోజు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మహామహులు సీనియర్ నాయకులు అన్న వాళ్ళంతా కిరణ్ కుమార్ రెడ్డితోనూ చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు జగన్ గారితో ఉండాల్సిన బాధ్యతను గుర్తిరిగి మేము జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ రోజు ఏర్పడినటువంటి అనుబంధం ఏదైతే మొట్టమొదటి కార్యకర్తలు జగన్ గారికి ఎవరైతే మొట్టమొదటి కార్యకర్తలు, ఆయన ఫస్ట్ నుంచి ఇన్సెప్షన్ నుంచి పార్టీ పుట్టిన నాటి నుంచి ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను నేను ఈరోజు టచ్ చేస్తూనే ఉంటాను. 14 నియోజకవర్గాల్లో కూడా చాలామంది బలహీనపడ్డారు, చాలామంది మరుగున పడ్డామనేటువంటి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ధర్మవరం నియోజకవర్గంలో తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవాడు. సో ఆయన మీద హౌసింగ్కి సంబంధించి ఏదో కేసులో ఆయన జైలుకి పంపడం జరిగింది. ఎప్పుడు 2013 బహుశా 12 or 13. జగన్ గారు చేనేత దీక్ష చేశారు ధర్మవరంలో. ఆ రోజుల్లో జనం రావడానికి భయపడ్డారు ధర్మవరంలో. భూమా నాగిరెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్. భూమా నాగిరెడ్డి గారు ఫస్ట్ డే ప్రోగ్రాం చూసి జనం రావడానికి జంకుతూ ఉన్నారు. కనీసం ఇక్కడ పవర్ కట్ కానీ, కేబుల్ కనెక్షన్స్ కట్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే టెరిఫిక్ అట్మాస్ఫియర్ ఉంది. వెంటనే వెళ్ళి నువ్వు సెకండ్ డే థర్డ్ డే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. రెండో రోజు రాప్తాడ్ నుంచి దాదాపు 10,000 మందితో వచ్చాం. మూడో రోజు కూడా అన్ని జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. జగన్ గారి చేనేత దీక్ష సక్సెస్ చేసి ధర్మవరంలో ఎక్కడ ఏదైనా కానీ, ఏ నియోజకవర్గమైన పెనుగొండ కావచ్చు, కదిరి కావచ్చు, హిందూపురంలో షర్మిలమ్మ శంకారావం కావచ్చు, ధర్మవరంలో విజయమ్మ గారి పర్యటన కావచ్చు, లేదంటే గురునాథ్ రెడ్డి గారు ఆ రోజు వీళ్ళు బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు అనంతపురంలో క్యాంపెయినింగ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి చోట మా లీడర్ ఎలివేట్ కావాలా, మా పార్టీ ఎలివేట్ కావాలా, మేము మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపనతో పనిచేసాను తప్ప ఆ రోజు కూడా కార్యకర్తగానే జోక్యం చేసుకున్నాం. ఈరోజు కూడా ఏదన్నా అటువంటి మైండ్ సెట్తోనే చేసుకుంటాం తప్ప దురాలోచన ఎప్పుడు చేయం. ఇంకొక ముఖ్యమైన విషయం, 12లో జగన్ గారితో సహా 18 మంది ఎమ్మెల్యేలని, జగన్ గారు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళారు. ఆ రోజు ఇది మా జిల్లా గురించి చెప్పట్లే, ఆ రోజు 18లో 17 జగన్ గారు గెలిచారు. తర్వాత స్టేట్ వైడ్ పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, మంత్రులు అనేటువంటి వాళ్ళు, ఎంపీలు, మేము చాలా సీనియర్లము, మేమే కాంగ్రెస్ పార్టీని మోసామని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత జగన్ గారి వైపు చూసి పార్టీలోకి ఒక్కొక్కరు రావడం జరిగింది. చాలా చోట్ల పార్టీలోకి లీడర్లను తీసుకొచ్చే విషయంలో మా జిల్లా కాకుండా బయట జిల్లాల్లో కూడా చాలా వరకు వ్యక్తిగతంగా కూడా నాకున్న సంబంధాలతో పనిచేశారు. సో నేనేమంటున్నానంటే, ఆ రోజు జగన్ గారు కంటెస్ట్ చేసిన 18 సీట్లలో 18 ఓడిపోయినట్టు వీళ్ళంతా వచ్చేవాళ్ళ, కానీ మేము ఉండేవాళ్ళంగా. జగన్ గారి వెంట నడిచిన మొట్టమొదటి సైనికుడిగా నేను ఆ రోజు జోక్యం చేసుకుంటున్నా, ఈ రోజు కూడా జోక్యం చేసుకుంటాను. ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జ్. అతని అక్రమ సంపాదనలు, అక్రమ
ఆదాయ మార్గాలు, వీటి గురించి అతను దోపిడీ ఆదాయ మార్గాలు, వీటి గురించి ఎవరు ప్రశ్నించకపోతే ధర్మవరంలో అతనేమో అక్కడ కంటెస్ట్ చేయడు. చంద్రబాబు నాయుడు ధర్మవరంలో శ్రీరామ్కి టికెట్ ఇవ్వడు, అక్కడ 5 ఏళ్ల పాటు దోచుకుంటాడు. అది షెల్టర్ జోన్, ధర్మవరం అనేది దాని షెల్టర్ జోన్. ఇప్పుడు కూడా 5 ఏళ్ల పాటు దోచుకుంటాడు. మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు రాప్తాళ్ళు మా మీద. ఆ దోపిడీ సొమ్ము అంతా తీసుకొచ్చి మా మీద కంటెస్ట్ చేసి ఓటుకు 5,000 10,000 పంచుతానంటాడు. మరి ఎవరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలా? సో కాబట్టి ఈరోజు కూడా పరిటాల శ్రీరాము అక్కడ ఉన్నటువంటి ధర్మవరంలో కానీ, పరిటాల సునీత ఉన్నటువంటి రాప్తాడులో కానీ వీరు దుర్మార్గాలపైన మేము రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటాము. కరెక్ట్ అన్న. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది జోక్యం చేసుకోవడం అనే దానికంటే కూడా అంటే ఆ పదం అలా వాడకుండా కోఆర్డినేషన్ మీరు వెంకటరామరెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుంటే మీకు ఇంకొద్దిగా బలం పెరుగుతుంది. ఆ నియోజకవర్గంలో మీరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్తాను, నేను ధర్మవరంలో జరుగుతున్న అన్యాయాలపైన చేనేతల దగ్గర అక్రమ వసూళ్లు జరిగాయి, అక్కడ దాడులు జరిగాయి, వీటన్నిటి మీద నేను మాట్లాడుతున్నా. సో వీరు ఇది పరిటాల తెలుగుదేశం ప్రభుత్వం ఇలా దోపిడీ చేస్తుందని నేను మాట్లాడడం వల్ల ప్లస్ అయ్యేది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికే కదా. కంటెస్ట్ చేసేది న్యాచురల్గా కేతిరెడ్డి, అతనికే కదా ప్లస్ అవుతుంది. నేను కేతిరెడ్డికి అగెనిస్ట్గా నేనేం మాట్లాడట్లేదు. నేను మీ ద్వారా క్లారిఫై ఇస్తాను. నేను అనేక సందర్భాల్లో కేతిరెడ్డికి సపోర్ట్గానే మాట్లాడాం. ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గానే లేదు. నాకు కేతిరెడ్డి మీద రెండో ఒపీనియన్ లేదు. నియోజకవర్గంతో కూడా సంబంధం లేదు. నేను ధర్మవరం నియోజకవర్గంలో జోక్యం చేసుకోవాలా, కేతిరెడ్డికి నష్టం కలిగించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలని ఎప్పటికీ కూడా అనుకోను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 నియోజకవర్గాల్లో గెలవాలా, ధర్మవరంలో కేతిరెడ్డి కూడా గెలవాలి. రైట్. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, దిస్ ఇస్ ద క్లారిఫికేషన్ విచ్ మీరు నన్ను అడగలేదు, నేను చూసి అడిగి ఆ తర్వాత మీకు ఈ ఆన్సర్ చెప్పిద్దామని చెప్పని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫైయింగ్ దట్. సో ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ మొన్న ఈ మధ్య ఏంటి మీ వైసీపీ వాళ్ళంతా ఈ ఇరిగేషన్కి సంబంధించి సభలు పెట్టడం ఏంటి, ఈ హంగామా కొన్ని పాయింట్లు పెట్టుకొని అక్కడ సభ చేసి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు దాన్ని మెయిన్ మీడియా కవర్ చేయలేదు. ఓకే, ఏంటి అసలు అది ప్రశ్న ద్వారా మీరు చెప్పదలుచుకుంటున్నారా దాని గురించి? నాకే తెలియదు సరే. ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు. ఓకే, ఇద్దరు కూడా ఎలా చెప్తున్నారు మీరు? ఈయన చంద్రబాబు నాయుడు గారు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు నేను ఆంధ్ర ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఎట్లా మరి? నేనే ఆపించా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చంద్రబాబు గారితో మాట్లాడి ఒప్పించి అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అది పెద్ద దుమారం లేసింది. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంటే గుంటూరు మినహా అంటే మీకు నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు 6 జిల్లాలు కూడా శ్రీశైలం నీళ్ళ మీద ఆధారపడినటువంటి జిల్లాలు. సో ఈ 6 జిల్లాల్లో కూడా ఒక పెద్ద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యాఖ్యలపైన. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించలేదు, సమర్థిస్తూ మాట్లాడారు. నిమ్మల రామానాయుడు గారు అయితే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దండగా అని మాట్లాడారు. మీకు ఇంకా గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చి రాయలసీమ నీళ్ళు ఇస్తామన్నారు. అంటే ఊహల్లో ఉన్నారు ఇంకా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 2 సంవత్సరాలైనా వాస్తవాలకి నేల మీద ఇంకా దిగలే అన్నారు. సో దీని తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోతిరెడ్డిపాడు దగ్గర ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ద్వారం ఉందో అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్ళు వస్తాయి. సో అక్కడ పోతిరెడ్డిపాడు గ్రామంలో ఒక సభ నిర్వహించడం జరిగింది, ఇనిషియల్ మీటింగ్. ఆ మీటింగ్లో వక్తలందరూ మాట్లాడారు. తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పార్లమెంటు కేంద్రంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడును ఎందుకు 80,000 క్యూసెక్లకు వెడల్పు చేశారు, ఆ రోజుల్లో 44,000 క్యూసెక్లు, జగన్ గారు 80,000 క్యూసెక్లు ఎందుకు వెడల్పు చేశారు, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చేటువంటి ఎస్ఆర్బిసి, తెలుగంగ, కేసీ కెనాల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే మనకున్న సోర్స్ అదే. ఇప్పుడు తెలంగాణ అడ్డుకుంటే పాలమూరు రంగారెడ్డి నిర్మిస్తే మన పరిస్థితి ఏంటి? పాలమూరు రంగారెడ్డి ద్వారా 800 అడుగుల నుంచి వాళ్ళు నీళ్ళు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 855 సిల్ లెవెల్ ఉన్న పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఎలా చేరుతాయి? సో కాబట్టి ఆల్టర్నేటివ్గా 800 అడుగుల నుంచి 790 అడుగుల నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను జగన్ గారు దాదాపు 50% కంప్లీట్ చేయించారు.
మళ్ళీ గెలిచుంటే ఈ పాటికి అయిపోయిండేది. రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలు తీసుకునేలా ఆ స్కీమ్ కూడా 4 జిల్లాలుగా వచ్చేది, 4 జిల్లాలకు. సో మీకు దీని మీద జరిగింది, ప్రతి చోట జరిగింది. అంటే ఇది ఒక్కటే కాదు, మీకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది చూస్తే మొన్న ఈ మధ్య మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డికి నేను ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకుంటాను, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకుంటాను, 120 టీఎంసీల నీళ్లు మనం వాడుకుంటాము కృష్ణా జలాలు, దీన్ని అఫీషియల్గా ఎన్ఓసి తీసుకొని ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామని మాట్లాడారు. ఓకే. ఇంకా ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 1000 కిలోమీటర్లు, 900 నుంచి 1000 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టుల పైన కూడా మన అజమాయిషి ఉంటుందని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో కూడా అజమాయిషి అనే పదం వాడారా? ఎస్, అజమాయిషి ఉంటుంది. అంటే మేము మాట్లాడుతున్నాం, వీఆర్ నెగోషియేటింగ్. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే విభజన చట్టంలో ఏపీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేటప్పుడు ముందుగానే మీరు మాకు 24,000 కోట్ల కరెంటు బకాయిలు ఇవ్వాలి, మీరు మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పోర్ట్లు ఏదైతే కృష్ణపట్నం లాంటి పోర్ట్లు అప్పట్లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి దాని మీద మాకు వాటా ఇవ్వాలి, టీటీడీ అందరూ కలిసి ఉన్నప్పుడు ముందు నుంచి ఉంది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కాబట్టి దాంట్లో మాకు వాటా ఇవ్వాలి, ఆదాయంలో వాటా ఇవ్వాలి, ఇవన్నీ కూడా రైస్ చేసుకుంటూ వచ్చారు. సో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక ఆ సౌండ్కు ఎక్కువైపోయింది, ఆ సౌండ్ ఎక్కువైంది. అంటే గ్రాంటెడ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకవైపున. ఇది మీరు మరోవైపును చూస్తే ఈ మధ్య జరిగిన ఇష్యూస్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమిత్ షా దగ్గర జరిగినటువంటి సంభాషణను తన అంతర్గత సమావేశంలో ఇలా చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ఆయన చెప్పడం, దాని మీద జనసేన నాయకులంతా ట్రోల్ చేయడము, నాగేశ్వరరావు గారిని బండబూతులు తిట్టడం, ట్రోల్ చేయడము, ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో ఒక మొత్తం ఏకతాటి మీదకి వచ్చి అనలిస్టులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, అందరూ ఏకతాటి మీదకి వచ్చి కౌంటర్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ని గట్టిగా అడ్డుకున్నారు. దాంట్లో అంటే కేసులు పెడతాము, అరెస్ట్ చేయిస్తాము, నేనే ఆపాను కేసులు పెట్టద్దని. అంటే ఇది కేసులు పెట్టడం ఏంటి? ఒక సీనియర్ జర్నలిస్టు, సీనియర్ అనలిస్టు, ఆయనకు తెలిసిన సోర్సు ద్వారా వచ్చిన విషయం బయటకు చెప్తేనే పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అయితే ఈలోపు మీరు గమనించాలి, ఈ బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఇష్యూ జరుగుతూ ఉండగా బండి సంజయ్ పదవికి గండం ఏర్పడేటువంటి పరిస్థితి డిమాండ్ రైజ్ చేయింది. బండి సంజయ్ని పదవీచ్యుతుని చేయాలి అనేటువంటి డిమాండ్ రైజ్ అయ్యింది బీజేపీ పైన. ఆ సందర్భంలో డైవర్షన్ కోసం, బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఉదంతం నుంచి డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చి నవనిర్మాణ సభ ఏర్పాటు చేస్తాను అనేసి తెలంగాణను దాన్ని మళ్ళీ ఈ 10 సంవత్సరాలు వెనకబడిపోయింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను వచ్చి దాన్ని నవనిర్మాణం చేస్తాను అని చెప్పడం, నవనిర్మాణ సభను పెట్టడం, ప్రకటించడము, దానికి పోలీసులు బందోబస్తు ఇవ్వకపోవడం వాళ్ళు చెప్తున్నది. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ మనిషే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి అంతా ఒక తానులో ముక్కలే. ఎలా చెప్తున్నారు? వాళ్ళు ఒక తానులో ముక్కలు ఎందుకు వచ్చారు? అది ఏపీ నా అభిప్రాయము, చంద్రబాబు నాయుడు గారి కమాండ్ తీసుకొని లేదా బీజేపీ కమాండ్ తీసుకొని ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఎందుకు? బండి సంజయ్ని కాపాడతాను. ఒకటి బండి సంజయ్ ఏంటంటే దెబ్బకు 2 పిట్టలు. ఒకటి బండి సంజయ్ ఇష్యూ డైవర్షన్ అయిపోయింది. డైవర్షన్ ఈరోజు దాని గురించి మాట్లాడారు. ఆ గొడవ తర్వాత తెలంగాణ ఆంధ్ర గొడవ తర్వాత బండి సంజయ్ని మర్చిపోయారు అందరూ. రెండోది, మీ అబ్బా జాగీరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అవును మా అబ్బా జాగీరే అనేసి పొన్నం ప్రభాకర్ మాట్లాడటము, దాని తర్వాత చాలామంది ఇది మా అబ్బా జాగీరే అని ట్రోల్ చేయడం తెలంగాణ వాదులంతా జరిగిందా? అంటే హైదరాబాద్కి రావాలంటే వీసాలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు, ఒక వీడియో ట్రోల్ అవుతా ఉంది. అవును. సో ఆయన కారులో ఉండి తెలంగాణ వాదులు అడ్డుకుంటే ఆయన ఒక వీడియో ట్రోల్ అవుతా ఉంది, హైదరాబాద్కి రావాలంటే వీసాలు తీసుకోవాలి కాబోలు అనేసి. అంటే మీ అబ్బా జాగీరా హైదరాబాదు, ఇది దేశ సమగ్రతకి ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, నేను కూడా ఇక్కడే పుట్టినాను, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళని మాట్లాడుతూ చివరిగా ఆయన తేల్చబోయేది ఏంటంటే హైదరాబాద్ లాంటి రాజధానిని మనం కోల్పోయాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు 1,00,000 కోట్లు తింటారో 2 లక్షల కోట్లు తింటారో
అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించండి అని చెప్పడానికి ఆయన దీన్ని ఉపయోగించుకుంటారు. వీరిద్దరూ ఆ ప్లాన్తోనే ఈయన పంపించారు. బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ మీద జరిగి, లేకపోతే రేవంత్ రెడ్డి ఈయన సభ పెడతా అంటే ఎందుకు కట్టుకుంటాడండి? ఈయన అలయన్సే కదా, అలయన్సే కదా. చంద్రబాబు గారు ఫ్రెండ్ అంటున్నాడు ఆయన, నాకు మంచి ఫ్రెండ్ అంటున్నాడు. నాకు మంచి, మరి రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండే, కేటీఆర్ మంచి ఫ్రెండే. మరి మీ అవసరం ఏముంది ఇక్కడ? మీరిద్దరిని అధికారంలో ఉన్న పార్టీని మీరు వ్యతిరేకిస్తూ, ఈ పార్టీ చేసిన తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇవి అనేసి ప్రస్తావిస్తూ, గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కూడా మీరు ప్రస్తావిస్తూ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలా? అవేమీ లేకుండా ఇద్దరు మంచి ఫ్రెండ్స్, నేను మాత్రం ఇక్కడ ఉంటాను, పార్టీ పోటీ చేస్తుందంటే ఏంటి అర్థం? పార్టీ పోటీ చేసే ఉద్దేశమే లేదు. దాని గురించి ఎక్కడ ఆయన వ్యతిరేకించడే. ఆ రోజు ఆయన వాయిస్ వినిపించాలి కదా. ఆయన్ని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న నష్టము, జరగబోతున్న నష్టాన్ని గురించి బహిరంగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఆయన వ్యాఖ్యానించాలి కదా. ఎలాగిస్తామా మీకు మా నీళ్ళు అనేసి దాన్ని మాట్లాడాలా, రాయలసీమ రైతుల పక్షాన మాట్లాడాలా. యాక్చువల్లీ నీళ్ళు అంటే నాకు గుర్తొచ్చింది, అప్పట్లో మన ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాగర్ని కూడా అప్పుడు పోలీసులు మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నట్టున్నారు కదా, నాగార్జున సాగర్ కుడి ఎడమ గట్లో మీద. అవును, ఎప్పుడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి అక్కడ పహారా కాసి నీళ్లు విడుదల చేయించుకోవడం జరిగింది. దీన్ని అప్పటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఖండించింది. దాని కొద్ది రోజుల తర్వాత వాళ్ళ స్టేటస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అవును. బట్ అయితే జగన్ గారికి రైతులకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక తాపత్రయాన్ని మనం దాని ద్వారా ఎక్స్పోజ్ చేయొచ్చు. అంటే జగన్ గారు అంత కన్సర్న్గా ఉండేవాళ్ళు. అలాగా నాగార్జున సాగర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల్ని పంపించి మన హక్కుల్ని కాపాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డినేమో జగన్ అనేసి జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తా, నీచంగా ఆయన గురించి అసభ్య పదజాలం మాట్లాడుతా ఆయన శివాలెత్తిపోతాడు. మరి ఓవైపు డైరెక్ట్గా రాయలసీమ ప్రయోజనాలను తుంగలో దొక్కుతూ ఆ నీళ్ళని మేము వాడుకుంటాము, ఇది మేము మేనేజ్ చేసుకున్నాం చంద్రబాబు నాయుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడు. ఇది ఈయన నైజం, పవన్ కళ్యాణ్ నైజం. ఈ జాకీ ఫ్యాక్టరీ గురించి ఎలక్షన్స్కి ముందు విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. అవునండి, రైట్. అవును. ఈ జాకీ ఫ్యాక్టరీ ఒకటి, ఈ అమ్మా డైరీ ఒకటి, వీటి మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి మీ మీద. ఈరోజు వాటి మీద ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది అని మీరు అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు కక్ష తీర్చుకుంటుందని? ఏమంటే జాకీ అనే సంస్థ అండర్ గార్మెంట్స్ తయారు చేసేటువంటి సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ. ఇది దానికి సంబంధించి పేటెంట్ రైట్స్ ఇండియాలో దాదాపు 15 కంపెనీలకు ఉన్నాయి. అందులో పేజ్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీకి రాప్తాడు ఏపీఐసి ల్యాండ్లో ఒక 28 acres 28 ఎకరాలు అలాట్ చేశారు. దాదాపుగా ఒక 130-140 కోట్ల విలువ చేసే ఆ ల్యాండ్ను కేవలము ఎకరం 10 లక్షల కంటే 3 కోట్లకు ఇచ్చేశారు గతంలో, వారి హయాంలోనే. మరి వారి మధ్య ఎక్కడ బిడ్స్ కొట్టిందో కానీ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడే 2018 డిసెంబర్ 25న సాక్షి పేపర్ రాసింది, జాకీ సంస్థ పలాయనము, సేలంకి తరలిపోతున్నటువంటి జాకీ సంస్థ అని. మీరు అధికారంలో ఉన్నప్పుడేనా? లేదు, పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు, మేము అధికారంలోకి రాకముందు. మరి అదే 2018లో సునీత గారు మీరు అధికారంలోకి వచ్చినాక అంటున్నారు కదా. అంటే మాట్లాడడానికి నోరు ఉంది ఆమెకి. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న బలమే నాలుక. ఎటు తిరిగితే అటు తిరుగుతుంది, ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. కాబట్టి ఏమైనా మాట్లాడేయచ్చు, బురద జల్లేయచ్చు. ఆ బురద కడుక్కోవడానికి మాకు టైం జరిగిపోతుంది. 2024 ఎన్నికలకు ముందు ఒక 2 సంవత్సరాల పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూనే వెళ్ళారు. జాకీ ఉదంతం కావచ్చు, అమ్మ డైరీ ఇది కావచ్చు, హౌసింగ్ నిర్మాణంది కావచ్చు, అనేక విషయాల్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూనే వెళ్ళారు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేసి ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో, అమ్మ సునీతమ్మ, నువ్వు తీసుకొచ్చాను అని చెప్తున్నటువంటి జాకీ నీ ప్రభుత్వంలో తరలిపోయిందని సాక్షి ఆ రోజు రాసింది. ఇది అనేక మార్లు మేము చెప్పినా నువ్వు రిప్లై ఇవ్వలేదు దానికి. మరి ఈరోజు 2 సంవత్సరాలుగా నువ్వు ఉన్నావు. సరే, మేము వచ్చినప్పుడు జాకీ రాలేదు, మీరు వచ్చినప్పుడే వెళ్ళిపోయింది, మీరు ఒప్పందం చేసుకున్నారు, మీరు భూములు ఇచ్చారు, అయినా వాళ్ళు రాలేదు. మరి మేము ఉన్న 5 సంవత్సరాలు రాలేదు. మరి ఇప్పుడు నువ్వు ఉన్న 2 సంవత్సరాల పాటు ఉన్నావు కదా, జాకీని తెచ్చావా? వాళ్ళతో చర్చలు జరిపావా? జాకీని తీసుకొచ్చే ప్రయత్నం చేసావా? కేవలం రాజకీయానికి మాత్రమే జాకీ అనే పేరు వాడుకుంటున్నావు తప్ప ఏ కోశాన జాకీ నిర్మాణం జరగాలనే ఆలోచన నీకు కానీ, మీ అధినాయకుడు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ లేదు. మీ విధానము
కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను 99 పైసలకో ₹1,00,000కో 10 లక్షలకో అప్పనంగా దోచిపెట్టడమే. ఆ పరిశ్రమలు రావు, ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించరు. మీరు మీ కమిషన్ల కోసమే ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసేటువంటి దోపిడీ విధానం తప్ప ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ యువర్ పాలసీ. ఇది నేను ఆరోపించాను. ఇప్పుడు కూడా 3 సంవత్సరాల టైం ఉంది, తీసుకురమ్మంటున్నా. ఇప్పుడు లేదు, ఇంకొక కంపెనీ వస్తామన్నారు, ఇంకో కంపెనీ వస్తామన్నారని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతారు. అదేవిధంగా అసలు ఎందుకు వెళ్ళిపోయింది జాబ్కి అక్కడి నుంచి? ఇట్ ఈస్ ఎ రీజన్ నోన్ టు దెమ్. ఆ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఎందుకు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చిన ప్రభుత్వం అడగాలి కదా, మేము మీకు భూములు ఇచ్చాము, ఎందుకు వెళ్ళలేదు మీరు, ఎందుకు రావట్లేదు మీరు అని అడగాలి కదా. వాళ్ళ దగ్గర నుంచి నోట్ తీసుకోవాలి. మేము ఉన్నాం రండి, మేము ఉన్నాం, మీకు ఒక నిజంగా ప్రకాష్ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోయింటే మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఏముంది రండి అని పిలవాలి కదా. ఎక్కడ ప్రకాష్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండి, అంటే ఇది జస్ట్ సినిమాల్లోనే చూస్తాం మనం. నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ హైప్ టు జగన్మోహన్ రెడ్డి, కానీ సినిమాల్లోనే చూస్తాం మనం. ఒక ప్రభుత్వం కోట్లాది మంది బిడ్డర్స్, కోట్లాది మంది కాంట్రాక్టర్స్కి పీపీపీ విధానం ద్వారా రండి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తాం మేమని చెప్పని పిలిస్తే, మీ అధినాయకుడు ఎవడైనా వస్తే మీ సంగతి చూస్తామనంటే అసలు మీరు ఎక్కడైనా చూసారా? ఒక్క టెండర్ పడలేదు, ఒక్కటంటే ఒక్క టెండర్ పడలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపు ఎఫెక్టా, లేదా కూటమి ప్రభుత్వం మీద ఉన్న అపనమ్మకమా? మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు ఇంకొకటి కూడా అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా దాదాపుగా సంవత్సరానికి కనీసం 25,000 కోట్లు సామాన్యుడు హాస్పిటల్ పోయి ఖర్చు పెడతా ఉంటాడు. సంవత్సరానికి 25,000 కోట్లు అంటే ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా. ఓకే, స్టేట్ వైడ్ ఇది స్టేట్ యావరేజ్. ఈ ఫిగర్స్ అరైవ్డ్ బై ది పార్టీ. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేయడానికి శాశ్వతంగా 17 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక 400 పడకలో 800 పడకలో గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. సో దాని ద్వారా ఉచిత వైద్యము అందడము, అదేవిధంగా పేదవాడు కూడా మెరిట్ ఉన్నవాడు ఫ్రీగా వైద్య విద్యను అభ్యసించడం, ఇది జగన్ గారి లక్ష్యం. ఇది అందరికీ నచ్చిన అంశం. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన యథావిధిగా ప్రైవేటైజేషన్ చేయాలని కొన్ని సంస్థలతో మాట్లాడుకొని ఒక జీవో ఇష్యూ చేశాడు. ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ఈ పనులు పూర్తి చేస్తాము. కొన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా 60 సంవత్సరాల పాటు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 60 సంవత్సరాల పాటు ఈ హాస్పిటల్స్ను, ఈ మెడికల్ కాలేజ్ను వాళ్ళు నడుపుకుంటారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళు హాస్పిటల్స్ నడుపుతారు. మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళకి శాలరీస్ ఇస్తాము, చాలా చెప్పాడు. అంటే పబ్లిక్ ఎక్స్చెకర్స్ మనీని ఎలా దోచిపెట్టాలా ఈ కాంట్రాక్టర్లకు అన్ని విధాలుగా ఆశలు కల్పించాడు. కానీ జగన్ గారు ఒక మాట అన్నారు, మళ్ళీ మేమేం వస్తాం, మేము వచ్చినప్పుడు ఈ జరిగిన నష్టం ఏదైతే ఈ ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, దాన్ని పైసలతో సహా పైసలతో సహా వసూలు చేస్తాం, వాళ్ళ సంగతి చూస్తాము ఎవరైనా బిడ్డర్స్ ముందుకు వస్తే అన్నారు. అది భయము. రెండోది వైపు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ఈ ఆర్డర్ అప్పచెప్పాలంటే చంద్రబాబుకి అంత ఇంత సమర్పించుకోవాలి కదా. 60 సంవత్సరాల పాటు వసూలు చేసుకోరా బాబు, ఈరోజు మాకేమి ఇస్తావో ఇవ్వరా బాబు అనేది కదా చంద్రబాబు ప్రభుత్వం విధానము. ఈరోజు ఆయనకి తీసుకొని వచ్చి కొన్ని 100 కోట్ల 1000 కోట్లు ఆయన చేతుల్లో పెట్టి మళ్ళీ రేపు 3 ఏళ్ళకి జగన్ గారు వస్తే మొత్తం కోల్పోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అలా ఏం లేదు. పీపీపీ విధానంలో ముందుకు రండి, ఈ 3 ఏళ్ళు జరిగినా కూడా మీకు ఆదాయమే కదా అనే రకంగా అనుకుంటే వచ్చిందరు. ఫ్రీగా ఈ పాలసీ వచ్చింటే చంద్రబాబుకు డబ్బులు ఇచ్చి ముందుకు వచ్చి నష్టపోవడం ఎందుకని ఎవరు రాలేదు. రెండోది మీరు ఇందాక మాట్లాడారు, ఆ విధంగా మీరు మీ మనసులో ఉండిండొచ్చు. ఆ విధంగా ఈరోజు మళ్ళీ జాక్యం చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని అనుకుంటే అలా కాదు. నేను చెప్తున్నది ఏంటంటే, మా మీద ఆరోపణలు చేయడానికే, వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళు వాడతారు. ఎప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళ హయాంలో జరగదు. రెండోది మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అమ్మ డైరీ విషయం మాట్లాడారు. అమ్మ డైరీ అంటే తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఫెడరేషన్ లిమిటెడ్ అనేసి ఒక సహకార డైరీని దాదాపుగా 4,000 మంది రైతులు, మహిళా పాడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు, అంటే రిజిస్టర్ చేసుకున్నారు. 27 ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని
ఆ 27 ప్రాథమిక సహకార సంఘాలకు వారి గ్రామాల్లో బ్యాంకుల్లో ఖాతాలు ఏర్పాటు చేసుకుని వారి కాంట్రిబ్యూషన్ 10,000 అందులో జమ చేసుకున్నారు. సో మేము గవర్నమెంట్ నుంచి స్థలం అడిగాం, ఏపీఐసిలో డైరీకి స్థలం అడిగాం. గవర్నమెంట్ నిరాకరించడంతో మేమే ఒక 5 ఎకరాల భూమి కొని డైరీకి దారాదత్తం చేసి తోపుదుర్తి మహిళా సహకార డైరీకి రిజిస్టర్ చేసి దాన విక్రయం చేసి డైరీ నిర్మాణం మా ఓన్ ఫండ్స్ ప్లస్ దాతల ఫండ్స్తో కంప్లీట్ చేసాం. దాదాపు ఇది ఒక 20 కోట్ల అసెట్. ఆ 20 కోట్ల అసెట్ను ఆ కోఆపరేటివ్ డైరీకి అప్పచెప్పాం. సో 2023 జూన్లో స్టార్ట్ చేశాము. 6 నెలల్లో దాదాపు సంవత్సరంలోపు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత డైరీకి రావాల్సిన బకాయిలు 6 కోట్ల రూపాయల బకాయిలను ఎగ్గొట్టే విధంగా ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానాలు దాని మీద వ్యాసాలు రాసింది, పరిటాల సునీత వ్యాఖ్యానాలు చేసింది. డైరీకి ఎవరు కట్టక్కర్లేదన్న రకంగా పిలుచుకొని ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో, ఎవరైతే మన డైరీకి సంబంధించిన ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని పిలిచి డబ్బులు కట్టద్దని ఆమె చెప్పడము, ఆ బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల డైరీ మూతపడిపోయింది. నేను మాట్లాడేది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీరు చేయరు. ఒక మహిళగా కొన్ని వేల మంది మహిళా పాడి రైతులకు వారి ఆదాయము పెరిగే విధంగా, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే విధంగా మీరు జోక్యం చేసుకొని ఈ డైరీని అమూల్కి అప్పచెప్పడమా లేదా టీటీడీకి అప్పచెప్పడమా లాంటి ఆలోచన మీకు రావాలి. నష్టాల్లో లేదా డైరీ? అది అఫ్కోర్స్ నష్టంలో ఉంది. ఇప్పుడు ఎన్డీడీబీ నష్టాల్లో ఉన్న డైరీలను టేక్ ఓవర్ చేస్తూ మదర్ డైరీకి అప్పచెప్తా ఉంది. సో ఆ ఆలోచన రావాలి పరిటాల సునీతకి. నేను అమూల్కి వెళ్ళి అలా చేయడం వల్ల ఏంటి లాభం? ఏంటి? మహిళలకు లాభం కదా, నియోజకవర్గంలో మహిళా రైతులకు లాభం కదా. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆమె చేయాల్సిన ఆలోచన. అసలు మహిళా డైరీ నిర్మాణం అనేది రాజశేఖర రెడ్డి గారు మొలకనూరు మహిళా సహకార డైరీ వరంగల్లో ఏదైతే ఉందో అటువంటి డైరీ పులివెందుల్లో నిర్మించాలని అనుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కళను నేను నెరవేర్చాను రాప్తా నియోజకవర్గంలో. సో దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతలో ప్రభుత్వం తీసుకోలేదు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు. నా మీద మళ్ళీ అప్పుడు 3 ఏళ్ళు మాట్లాడింది మహిళలతో డబ్బులు వసూలు చేశారని. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించాలి కదా, ఆ డబ్బులు ఏదైనా మేము వాడుకున్నామో లేదా మేము ఎక్స్పోజ్ చేయాలి విత్ ది బ్యాంక్ స్టేట్మెంట్స్, విత్ ఎనీ ప్రూఫ్స్. నోటికి వచ్చినట్లు మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేసి మొన్న గట్టిగా ఇచ్చాం. తప్పుడు కూతలు, తప్పుడు పనులు ఇవి తప్ప మీకు వేరే ఎజెండా లేదా? ఈరోజు నష్టపోతున్నారు మహిళా రైతులు నష్టపోతున్నారు. అమూల్ లాంటి సంస్థను తరిమి కొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అమూల్ ఉన్నప్పుడు ఈరోజు ఏదైతే రైతుకు 1 లీటర్ మీద దొరుకుతూ ఉందో, డబ్బులు ఇస్తూ ఉన్నారో ప్రైవేట్ డైరీస్, దానికంటే 10 రూపాయలు అడిషనల్గా ఇచ్చేది రేటు అమూల్. సో అమూల్ దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా మా డైరీని మీరు తీసుకోండి, ఫ్రీగా మీకు ఇస్తాము, తీసుకొని నడపండి అంటే భయపడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాము, మమ్మల్ని ఎక్కడ కూడా మీ యాక్టివిటీ చేయొద్దన్నారు. చిత్తూరు డైరీ ఒకటి జగన్ గారు ఉన్నప్పుడు దాన్ని నిర్మాణం చేశారు. సో అదొక్కటి మేము నడుపుకుంటాము, రాలేము అన్నారు. అంటే యాజ్ ఎ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ఇనిషియేటివ్. బీజేపీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి, పక్కన ఉన్నటువంటి సత్యకుమార్ అయిన ఇనిషియేటివ్ తీసుకోవాలి. అమూల్కి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నా, లేదా టీటీడీకి అప్పచెప్తాం. టీటీడీకి అప్పచెప్తాం. ధర్మవరం మంత్రి, అతను నియోజకవర్గం తెలియదు కదండి. ఉంది, మన కర్మలో ఉంది. సో మరి హెల్త్ మినిస్టరు నియోజకవర్గంలో గ్రామాల పేర్లు కూడా తెలియదు అతను మినిస్టర్ అయిపోయాడు ఈరోజు. సర్లేండి, ఓకే. మరి టీటీడీకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. టీటీడీకి ఇంత ఇష్యూ వచ్చింది, టీటీడీ పాలలో కల్తీ, నెయ్యి కల్తీ, ఇవన్నీ అదెందుకు, అవన్నీ నివారించవచ్చు కదా. టీటీడీని ఈ డైరీ నడిపితే వాళ్ళు స్వచ్ఛమైన పాలు వాళ్ళే కలెక్ట్ చేసుకొని, వాళ్ళే నెయ్యి తయారు చేసుకోవచ్చు, వాళ్ళే పాలు తీసుకోవచ్చు. సో ఈ రెండు కూడా ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ అమూల్కి కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. సో మా ఉద్దేశము మహిళా రైతులను బాగుపరచాలనేసి. ఆమె ఉద్దేశము మేము ఏమి మంచి చేసినా దాంట్లో అబద్ధాలను జోడించి తప్పులు చూపాలనేటువంటి ఆమె ఉద్దేశం. సో ఇక మూడోది హౌసింగ్ నిర్మాణం మీద కూడా. హౌసింగ్ నిర్మాణం పైన సిబిఐ ఎంక్వైరీ కోరాము. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగింటే ఆ రోజు ఉన్నటువంటి హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? మరి ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లని ఈ రోజు కూడా ఎందుకు కొనసాగిస్తారు? మరి పరిటాల సునీత లేఖ రాసి
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులకు సంబంధించిన సంస్థ అక్రమాలకు పాల్పడిందనేసి లేఖ రాయడం వల్ల 50,000 ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపింది. ఎందుకు ఆపింది? మరి ఈ లేఖ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2024 సెప్టెంబర్లోనే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఎందుకు తొక్కిపెట్టారు? 840 మంది ఉద్యోగస్తుల్ని బాధ్యులుగా చేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎందుకు వారి మీద హౌసింగ్ ఉద్యోగస్తులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరి మీద. సో మరి నిజంగా వారి మీద మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేము చేసిన ప్రతి ఒక్క పేమెంట్ కూడా ప్రభుత్వము ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్స్ ఆధారంగా, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఆధారంగానే మేము పేమెంట్స్ చేసాం, ఎక్కడా పొరపాటు చేయలేదు. వాళ్ళు లెటర్స్ ఇచ్చారు, గవర్నమెంట్ సాటిస్ఫై అయిపోయింది, దేర్ ఎండ్స్ ది ఇష్యూ. కానీ కేవలము మా క్యారెక్టర్ అసాసినేషన్, ఎందుకంటే ఆమె పతనం అయిపోయింది నియోజకవర్గంలో. పేరూరు డ్యామ్ మేము 3 ఏళ్ళు నీళ్ళు ఇస్తే ఆమె 2 ఏళ్ళుగా ఎండబెట్టింది. 20,000 బోర్లు ఎండిపోయినాయి, 20,000 బోర్ బావులు ఎండిపోయాయి. అదేవిధంగా అంద్రినివా కాలువ లైనింగ్ చేసింది, కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల దాని కింద మరో 20,000 బోర్లు ఎండిపోయాయి. అదేవిధంగా పాపంపేట అనేసి అనంతపురం అర్బన్ సిటీని అనుకున్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 17 ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసింది. అంటే దాదాపుగా 700 ఇళ్ళు ఆల్రెడీ నిర్మాణమైనటువంటి ఇళ్లను అవన్నీ కూడా మా ఈ భూమంతా మాదే అనేసి ఆమెకు సంబంధించిన బినామాలు రిజిస్టర్ చేసుకున్నారు. అదే ప్రాంతంలో మరొక 270 ఎకరాల్లో ఉన్నటువంటి దాదాపు 10,000 ఇళ్ళ ఉన్నటువంటి కాలనీల పైన జీపీఏ చేసుకున్నారు. 14 ఇళ్ళు కూలగొట్టారు అక్రమంగా. దాని మీద మళ్ళీ నేను హైకోర్టు నుంచి స్టేటస్ కోడ్ ఇచ్చాను. మరి నిన్న ఎకరా 30 సెంట్లు ఫోర్జరీ డాక్యుమెంట్తో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వీళ్ళ కబ్జాలకు ఈ ప్రాంతంలో 60-70 ఏళ్ళుగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ వాళ్ళకి హక్కుతో వచ్చినటువంటి ఇల్లు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఎన్నో ఏళ్ళుగా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, చేతులు మారుతాయి, ఇది వాళ్ళది, వీళ్ళంతా మాకు ఓట్లు వేస్తేనే నేను ఎమ్మెల్యే అనేటువంటి భావనే లేదు వాళ్ళలో. ఆమె కొడుకును ఆ మండలానికి, అనంతపురం రూరల్ మండలానికి ఇన్ఛార్జిగా పెట్టింది. చిన్న కొడుకును సిద్ధార్థని పెద్ద ఎత్తున కబ్జాకు పాల్పడ్డారు. సో అది ప్రజల్లో బాగా చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఆడ సభలు పెట్టి దుమ్మెత్తిపోచాయి, సిపిఐ రామకృష్ణ గారితో సహా. సో ప్రభుత్వం దిగొచ్చేసి ఈ 17 ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే చేశారో అది చెల్లదు, ఇది స్తోత్రియందారులు ఎప్పుడో హక్కు కోల్పోయారు 1970లోనే, ఈరోజు వారి రిజిస్ట్రేషన్ చెల్లదని ఇచ్చేసింది. ఓకే. సో ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు ఇది ఈ ప్రాంతంలో పరిటాల సున్నిత ఉన్నంత వరకు ఈ కబ్జాలు జరుగుతాయి, మా మీద దాడులు జరుగుతాయి అనేసి. అదేవిధంగా మజ్జిగలింగమయ్య హత్య చేశారు కురుబ నాయకుడిని. అదేవిధంగా పరిటాల సునీత చిన్న ఆయన కొడుకు వాళ్ళే చంపారు, కేసులో ముద్దాయిలు. మరో పక్కన రాప్తాడులో నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య. ఈ లింగయ్య దగ్గరికి జగన్ గారు వచ్చారు, వారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు మళ్ళీ మా మీద 80 మంది మీద కేసులు, ఆయన వచ్చిపోతానే. మరి ఆమె ఊరి పక్కనే ఏడుగురాలపల్లిలో 14 ఏళ్ళ దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేపు, అమ్మాయి గ్యాంగ్ రేపు. అంటే ఇన్ని అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, రేపులు, ఈ దాడులు, అక్రమ కేసులు. సో ఇవన్నీ చూసి ప్రజలు ఈమెను తరిమి కొట్టాలని డిసైడ్ అయినారు. కాబట్టి ఆమె ఈరోజు మళ్ళీ నన్ను నా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ తెరలేపి మాట్లాడితే గట్టిగా ఇచ్చాం కౌంటర్. ప్రూవ్ చేయమంటాను, నువ్వు ఎమ్మెల్యే, నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పీకినావు, ఇన్ని సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు, ఇంతమంది ఇళ్ల నిర్మాణం నువ్వు ఆపావు, నీకు దమ్ముంటే 1,80,000 నువ్వు కట్టు, నేను కడతా, మీకు చేత కాదని రాసియండి, ఆ 1,80,000 కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పించండి, నేను కట్టిస్తాను అందరికీ, నువ్వు కట్టు, నీకు ఆ మనసు లేదు. 20,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి మీరు అలాట్ చేసి రాజధానిలో దోపిడీ చేస్తున్నటువంటి పార్టీ మీది, మీ విధానం దోపిడీ విధానం. 600 అమరావతిలో 666 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇళ్ల నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం మాది, మా విధానం అది, జగన్ గారి ప్రభుత్వం విధానం అది. దీన్ని ఆపడం వల్ల మీరు ప్రజలకు నష్టం చేస్తున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. రాష్ట్రంలో 20 లక్షల మంది పిఎంఏవై హౌసింగ్ లబ్ధిదారులు ఉన్నారు. జగనన్న కాలనీలో జగన్ గారు ప్లాట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణము చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ తెచ్చారు వాళ్ళకి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో. ఈ 20 లక్షల మందికి స్టేట్ గ్రాంట్ 6,000 కోట్లు జమ చేయలేక, ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎన్ఆర్ఈజీఏ కావచ్చు, జేజేఎం కావచ్చు, అమృత్ కావచ్చు, పిఎంఏవై కావచ్చు, స్టేట్ గ్రాంట్ జమ చేసినాకనే ఇల్లు కట్టాలని. సో మీరు కట్టలేక, డబ్బులు ఇవ్వలేక, మీరు కట్టలేక నెపము వైఎస్ఆర్ పార్టీ మీదకి రావాలని ఉద్దేశించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తమ్ముడి సంస్థ మీద మీరు అక్రమంగా కేసులు పెడతాం.
మరి 350 మంది ఇలాంటి కాంట్రాక్టర్లు ఉంటే మిగిలిన వాళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు ఎందుకు? మా వాడి మీద కేసులు పెడితే వైఎస్ఆర్సీపీ మీద రిఫ్లెక్ట్ కావాలి. అక్కడ మీ డొల్లతనము మీరు 6,000 కోట్లు జమ చేయలేకపోవడం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల, లక్షల మంది ప్రజలు నష్టపోకూడదనే డిమాండ్తో నేను మాట్లాడడం జరిగింది. సో ఫైనల్గా పరిటాల సునీత గారికి భయపడకుండా, పరిటాల కుటుంబానికి భయపడకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గన్మెన్ తీసేసినా సరే ధైర్యంగా ఎదురొడ్డి నిలబడతానంటారు, అంతేనా? ఏంది వాళ్ళ దగ్గర? ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పరిటాల రవి నుంచి జీవిత కాలంలో రమణారెడ్డి మర్డర్ విన్నాం, ఓబుల్రెడ్డి మర్డర్ విన్నాం, చెన్నారెడ్డి మర్డర్ విన్నాం. ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు హత్యలు జరిగినాయి పరిటాల రవి ఉన్నప్పుడు. మిగిలిన వాళ్ళందరినీ దావన పోయే వాళ్ళని చంపిన వాళ్ళే వాళ్ళు. దావన నడుచుకుంటూ పోయిన వాళ్ళు, చేనులు లేకపోయిన వాళ్ళు, పొలాలు లేకపోయిన వాళ్ళు, వాళ్ళని చంపి భయోత్పాదం క్రియేట్ చేసి వాళ్ళు సంపుతారని అనిపించుకొని రాజ్యం నడిపిన వాళ్ళు. నా ఎంటుకు కూడా పీకలేరు వాళ్ళు, నా ఎంటుగా కూడా టచ్ చేయలేరు వాళ్ళు. వాళ్ళ కెపాసిటీ మాకు తెలుసు. లోకల్గా చెప్తున్నారు మీరు. నేను అక్కడే పుట్టి పెరిగిన వాడిని. వీళ్ళ తాతలకు చదువులు చెప్పిన వాళ్ళు మా తాతలు. నా ఎంటుకు కూడా పీకలేరు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో దట్స్ ఆల్. చూసారు కదా, రకరకాల ఇష్యూ మీద మాట్లాడాము. ఈరోజు మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించిన జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కామెంట్స్ పాస్ చేస్తుందో దానికి సంబంధించి మన ప్రభుత్వం నుంచి వ్యతిరేకించకపోగా, ఖండించకపోగా, వాటిని సమర్థిస్తూ అవసరమైతే గోదావరి నుంచి మేము నీళ్లు తీసుకెళ్తామంటున్నారే కానీ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ని కనీసం ఖండించట్లేదు అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. దానితో పాటు ఆయన అభిప్రాయం బండి సంజయ్ కుమారుడి యొక్క కేసుని, ఆ వైబ్ ఏదైతే మొత్తం నడుస్తుందో, వైబ్ అనలేము, ఆ ఇన్ఫేమస్ ఇన్సిడెంట్కి సంబంధించిన చర్చ ఏదైతే జరుగుతుందో దానిని అట్ ద సేమ్ టైం బండి సంజయ్కి ఉన్న పదవీ గండాన్ని తప్పించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ తెలంగాణ పదం అనే స్లోగన్ని ఎత్తుకున్నాడు అనేది ప్రకాష్ రెడ్డి గారి వాదన. చూసారు కదా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్.